నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న మహిళా నేత రోజా గారు అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఆమె రాజకీయ భవిష్యత్ ఏంటి అంటే నగరిలో చాలా నవ్వుల పాలు అవుతున్నారు, చిలక జోష్యం కూడా చెప్పించుకుంటున్నారు. ఇంతకు ఆమె పరిస్థితి ఏంటి? సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్ మహిళా నేత అంటే రోజా గారి పేరు బాగా వినిపించేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే చిలక జోష్యాలు చెప్పించుకునే పరిస్థితికి వచ్చింది. అంటే నగరీలో తనకి వ్యతిరేకత ఎక్కువ పెరిగిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? సో ఒకటి ఏంటంటే, ఎందుకు ప్రత్యేకించి రోజా గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తుంది, రోజాకి అసలు టికెట్ వస్తుందా రాదా నగరిలో, ఇలాంటివన్నీ తరచూ విశ్లేషణ చేసుకుంటున్నాము. అలాగే తరచూ ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాము. కారణం ఏంటంటే, ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీద కానీ, లోకేష్ మీద కానీ విరుచుకుపట్టం కానీ, ప్రభుత్వ విధానాలని ఎప్పుడైతే తప్పుపడుతూ విమర్శిస్తారో తెలుగుదేశం పార్టీ కానీ లేదా జనసేన కానీ, అప్పుడు ఇమీడియట్గా ఈమె స్క్రీన్ ముందుకు వచ్చేసి విమర్శించడం, ఇవన్నీ కూడా కొంచెం ప్లస్ పాయింట్స్గా కనిపించాయి. అయితే నగరిలో అక్కడ లోకల్గా ఉండేటువంటి పబ్లిక్ ఆమె పట్ల అయిష్టంగా ఉన్నారు అనేది సర్వేల యొక్క సారాంశం. ఎందుకు అని అంటే, ఆవిడ ఫస్ట్లో గెలిచినప్పుడు 2014లో తొలిసారిగా ఆవిడ గెలిచారు, 2019లో రెండోసారి ఆవిడ గెలిచారు, ఇప్పుడు మినిస్టర్గా ఉన్నారు. తొలిసారి గెలిచినప్పుడే అనేకమైనటువంటి వ్యతిరేకత మూట కట్టుకున్నారు. జబర్దస్తి ప్రోగ్రాంలు చేసుకుంటూ మమ్మల్ని పబ్లిక్ని మర్చిపోతున్నావు అని చెప్పేసి. ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి, ఆమె ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నారు కాబట్టి పెద్దగా ఎక్కడ కూడా పెద్ద ప్రజా సమస్యలను పోరాడినటువంటి దాఖలాలు లేవు ఎక్కడ కూడా. సో జబర్దస్తి ప్రోగ్రాంలో బిజీగా ఉండిపోయారు ఆవిడ. అందుకే జబర్దస్తి రోజా అని అంటూ ఉంటారు ఆవిడని. సో సరే, 2019లో టికెట్ వచ్చింది. 2019లో ఆ గాల్లో హవాలో కొట్టుకొని వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గాల్లో, జగన్మోహన్ రెడ్డి హవాలో రెండోసారి కూడా గెలవడం జరిగింది. రెండోసారి గెలిచిన తర్వాత ఆమె తన అనుచర గణాన్ని పెంచి పోషించుకుంటూ సుదీర్ఘకాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగినటువంటి వాళ్ళని అణిచివేస్తూ వస్తున్నారు అనేది ఆవిడ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆరోపణ, అలాంటి అపవాదు కూడా. అందుకే ఇప్పుడు తొలి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్నటువంటి అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కానీ, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు కానీ ఎవరు కూడా ఆవిడకి కోఆపరేట్ చేయట్లేదు. అనేక సందర్భాల్లో తాడేపల్లిలో పంచాయతీ కూడా జరిగింది. తాజాగా చూసుకుంటే కనుక మనం వడమాలపేట మండలం అప్పలాయిగుంటలో ఆ గ్రామ సచివాలయం ప్రారంభోత్సవాన్ని చేయాలి. రైతు భరోసా కేంద్రాన్ని, జగనన్న పాల సేకరణ కేంద్రాలను యాక్చువల్గా ప్రారంభించాలి. ఆ ప్రారంభించడానికి మంత్రి హోదాలో రోజా అటెండ్ కావాలి. కానీ రోజా అటెండ్ కావడానికి ముందే అసలు ఆమె ప్రారంభించబోతుంది రేపు ఎల్లుండి అనగానే అక్కడ ఉన్నటువంటి జడ్పీటీ సభ్యుడు మురళీధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించాడు. యాక్చువల్గా సోమవారం ప్రారంభించాడు, ఆదివారం ఆయనే ఓన్గా ప్రారంభించేసారు మొత్తం ఆ కార్యాలయం, రైతు భరోసా కేంద్రం, తర్వాత ఈ పాల సేకరణ కేంద్రం, వీటన్ని సచివాలయం, వీటిని ఆయనే ప్రారంభించాడు. అంటే రోజా రావడం ఇష్టం లేదు అక్కడ ఉన్నటువంటి జడ్పీటీ సభ్యుడికి, అందుకే ఆయన ముందే ప్రారంభించారు. గతంలో కూడా ఇక్కడే ఈ సచివాలయ భవనం శంకుస్థాపనకు కూడా ఈ మంత్రి రోజాను పిలవాలని చెప్పి ఏర్పాట్లు చేసుకుని ఉంటే ఆమె రాకుండానే ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేసేసారు. సో అది కూడా అప్పుడు కూడా మురళీధర్ రెడ్డి ఇచ్చేసాడు అనేది ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి న్యూస్. సో ఇలా రోజా మీద ఆయన తరచూ కూడా తిరగబడుతూ ఉన్నారు. అలాగే ఇటీవల జరిగినటువంటి జడ్పీటీసీ అక్కడ జిల్లా పరిషత్ సమావేశంలో కూడా రోజాకు వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్ళే నిరసన గళం వ్యక్తం చేశారు అక్కడ. ఎందుకంటే మంత్రి హోదాలో అలాగే ఎమ్మెల్యే హోదాలో అటెండ్ అవుతారు జడ్పీ సమావేశాలు. ఆ సమావేశాల్లో ఖచ్చితంగా ఆమె గెస్ట్గా చూడాలి ఆవిడ యాక్చువల్గా ఆ సమావేశాల్లో. కానీ అక్కడ ఏం చేస్తారు, ఈవిడనే తూర్పు రాబడుతూ, ఈవిడనే తప్పుపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తిరగబడ్డారు జడ్పీ సమావేశంలోనే, జిల్లా పరిషత్ సమావేశంలోనే. సో ఇంకోటి ఏంటంటే, ఆమెకి టికెట్ ఇస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఓడగొడతామని చెప్పి మురళీధర్ రెడ్డి క్లియర్గా చెప్పారు.
ఎందుకు అంటే ఎందుకంత వ్యతిరేకత సంపాదించుకున్నాను? ఎందుకంటే ఇక్కడ వైసీపీ నుంచి అంటే ఫస్ట్ టీడీపీలో ఉన్నారు, టీడీపీ నుంచి అక్కడ కొన్ని గొడవలతో బయటకు వచ్చి వైసీపీలో జాయిన్ అయినా కూడా అక్కడ ప్రజల మధ్యలో ఎందుకు ఉండలేకపోయింది? ఎందుకు మళ్ళీ టీవీ షోలకి తన అంకితమైంది సార్? సో ఫస్ట్ హాఫ్ లోనేమో 2014 నుంచి 2019 వరకు ఆల్మోస్ట్ టీవీ షోలకే పరిమితం అయిపోయారు. పబ్లిక్ కి పెద్దగా అందుబాటులో లేరు అనేది ఆమె మీద ఉన్నటువంటి అపవాదు. రెండోసారి గెలిచినప్పుడేమో అందరినీ అక్కడ ఎవరైతే ఎదుగుతూ వస్తున్నటువంటి లీడర్లు అందరినీ తొక్కేస్తూ ఆమెతోటి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారనేది ఇంకోటి ఆమె మీద ఉంది. దాంతో వర్టికల్ గా 2 వర్గాలుగా చీలిపోయింది. రోజా అనుసరణ వర్గం, రోజా వ్యతిరేక వర్గం. దీనికి తగ్గట్టు ఏంటంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ పొలిటీషియన్, అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్, వాళ్ళకి సంబంధించినటువంటి అభిమానులు కూడా ఈమెను వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో అక్కడ కూడా విత్ ఇన్ ది పార్టీ కూడా ఆమె మీద వ్యతిరేకత ఉంది. సరే, ఆమెను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? మురళీధర్ రెడ్డితో పాటు పుత్తూరుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి ఏలుమలై, అలాగే ఈడిగా కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి, నగరి పురపాలక సంఘం పురపాలక శాఖ మాజీ చైర్మన్ కేజే కుమార్, అంటే శాంతి వల్ల బహుశా ఫ్యామిలీ, నిండ్రకు చెందిన శ్రీశైలం దేవస్థానం చైర్మన్ చక్రపాణి రెడ్డి, విజయపురానికి చెందిన లక్ష్మీపతిరాజు, ఇలా లిస్టు చాలా ఉంది. అంటే ద్వితీయ శ్రేణి ఎమ్మెల్యే గెలవాలంటే ద్వితీయ శ్రేణి స్ట్రాంగ్గా ఉండాలి. ద్వితీయ శ్రేణి మాత్రమే గెలిపించగలరు ఎమ్మెల్యేని. నేరుగా పోయి ఎమ్మెల్యే పోతే ఆడ పబ్లిక్ ఏమీ ఆదరించరు. కానీ ద్వితీయ శ్రేణిగా ఉన్నటువంటి వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ వ్యతిరేకిస్తున్నటువంటి క్రమంలో ఆల్రెడీ కేజే శాంతి ఆవిడ మున్సిపల్ చైర్పర్సన్, ఆవిడ వీళ్ళిద్దరికి చేతులు చెయ్యి కలపడానికి జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య ఒక సమావేశాలు నగరికి వెళ్ళినప్పుడు ప్రయత్నం చేశారు. కనీసం రోజా చెయ్యి టచ్ చేయడానికి కూడా శాంతి ఆవిడ ఇష్టపడలేదు. అంటే అంత వ్యతిరేకిస్తూ ఉన్నారు. వ్యతిరేకిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు అసలు నగరి నుంచి రోజాకు సీట్ ఉంటుందా ఉండదా అని అంటే, ఈ మధ్యకాలంలో ఒంగోలు నుంచి ఆమె లోక్సభకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు అని చెప్పి ఒక టాక్ వచ్చింది. నగర్లో ఆమెకి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు అని. సరే, ఈ ఇటీవల జరిగినటువంటి రివ్యూలు అన్నింటిలో కూడా రోజాకు అవకాశం ఇచ్చి చూద్దాము అని చెప్పి తాడేపల్లి ఆఫీసు భావించినటువంటి క్రమంలో మళ్ళీ పదే సర్వేలు చేయించుకుంటున్నటువంటి క్రమంలో ప్రతి సర్వేలో కూడా ఆమె క్రాప్ తగ్గుతుంది, ప్లస్ ద్వితీయ శ్రేణి ఏమో ఆమెకు అనుకూలంగా లేదు. ఈ క్రమంలో అసలు నగిరిలో ఉంచాలా లేదని మళ్ళా వచ్చింది క్వశ్చన్. సో దీంట్లో భాగంగా ఆమె ఈ మధ్యకాలంలో ఈ సినిమా సంబంధించినటువంటి నటి కాబట్టి ఆవిడ ఈ మధ్యకాలంలో అక్కడేదో చిలక జోషి చెప్తుంటే చిలక జోషి దగ్గరికి వెళ్ళి నాకు టికెట్ వస్తుందా లేదని చెప్పి అడిగినట్టు ఒక ఫోటో ఆమె చిలక జోషిని చెప్పించుకుంటుంటే దాన్ని తీసి వైరల్ చేశారు. అంటే ఆవిడ ఏం చేసినా కానీ ఇమీడియట్గా దాన్ని సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి ఆ పార్టీలో వాళ్ళే ఆమెను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏ స్థాయిలో ఆమె మీద వ్యతిరేకత ఉంది, అసంతృప్తి ఉంది, కోపం ఉంది, ఫ్రస్ట్రేషన్ ఉంది ఆ పార్టీలో వాళ్ళకి అనేది అర్థమవుతుంది. సో ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఇంకోసారి పరిశీలిస్తుంది తాడేపల్లిలో ఉండేటువంటి టీం. వాళ్ళు ఏంటి ఎప్పటికప్పుడే గ్రాఫ్లు పరిశీలిస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో వైవి సుబ్బారెడ్డి కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇప్పుడు మేము ప్రకటించినటువంటి నియోజకవర్గాల సమన్వయకర్తలేను, వాళ్ళకి టికెట్ 100% ఇస్తామని కాదు, మేము ప్రకటించిన సమన్వయకర్తలేను అని చెప్పి ఆయన నిన్నగాక మొన్న తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఈ మార్చినటువంటి వాళ్ళను కూడా మళ్ళీ మార్పు చేసే అవకాశం ఉంది. టికెట్లు 100% కన్ఫర్మ్ కాదు వాళ్ళకి అనే సంకేతాలు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ఇవ్వడం జరిగింది. సో ఆ క్రమంలో ఇప్పుడు రోజా పరిస్థితి ఏంటి అని అంటే మళ్ళీ ఆమెని ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలి అనే ఆలోచన మళ్ళీ చేస్తూ ఉన్నారు. నగర్ నుంచి వద్దు, నగర్ నుంచి ఆమెకి టికెట్ ఇస్తే గెలవదు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ ఒంగోలుకి షిఫ్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. అలాంటి పరిశీలన చేస్తున్నారు. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుకున్నారు, బట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రోజాని తీసుకొచ్చి వేస్తే కొంత మెరుగ్గా ఉంటుంది అనేటువంటి ఇంకొక ఈక్వేషన్ కూడా ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ పరిశీలిస్తుంది. సో ఈ క్రమంలో ఆమె చిలక జ్యోతిష్యం అనేది బాగా ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి.